ప్రయత్నం చేయండి, లేదంటే మూసుకొని పనిచేసి మరొకసారి ప్రజల అభిమానాన్ని పొంది మరొకసారి అధికారం రావాలనేటువంటి ఆలోచనే కనుక మీకుంటే కనుక ఈ నిర్ణయాన్ని, ఈ యొక్క అనైతిక అనాగరిక అప్రజాస్వామిక నిర్ణయాన్ని వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోమని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షము అధికార పక్షము అంశాల వారీగా కుమ్మక్కైనాయి. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల విషయంలో ఏమి పీపీపీ విధానం వద్దు, ఏమి ప్రభుత్వ విధానమే ముద్దు అని ఒక పక్క పెద్ద ఎత్తున ఉద్యమానికి నాయకత్వం వహించి 1 కోటి సంతకాలు గవర్నర్కి ఇచ్చినాడు. మరి ఇవాళ కడప నగరంలో ఇలాంటి వాటిపైన ఎందుకు కానీ స్పందించరు, ఎందుకు కానీ నోళ్ళు విప్పరు అంటే వీళ్ళు ఇద్దరు కూడా కలిసి ఆడుతున్నటువంటి డ్రామా నాటకం. కూటమి ప్రభుత్వంలో మిగతా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలియదా ఇది ఏ రకంగా ఇది న్యాయము, ఏ రకంగా ఇది వచ్చేసి పౌర సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుంది? ఇది ప్రజా ప్రయోజనానికి విఘాతం కలిగించేటువంటి నిర్ణయం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వంద్వ నాలుకలు, ద్వంద్వ విధానాలు, ద్వంద్వ వైఖరులను విడనాడాలి. అది ఏ చిన్న అంశానికి సంబంధించైనా కూడా ఈ యొక్క పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో కూడినటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తీవ్ర స్థాయిలో అన్ని స్థాయిల్లో ధీటుగా దాటిగా వ్యతిరేకించాలా.